హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా డేటా ఎంట్రీ జాబ్స్ కోసం మనకు క్లౌడ్ స్టాఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు క్లౌడ్ స్టాఫ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి మాన్యువల్ రివ్యూ ప్రొసెసర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక్కడ మనకు మాన్యువల్ రివ్యూ ప్రొసెసర్ అన్న మనకు డేటా ఎంట్రీ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో డేటా ఎంట్రీ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చండి. సో పర్మనెంట్గా మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ అరేంజ్మెంట్ కనుక చూసుకున్నట్టే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి ఇండియా అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీరు నైట్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే డే షిఫ్ట్స్ అయితే కాదు. ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, కండక్ట్ మాన్యువల్ రివ్యూస్ ఆఫ్ డేటా ఎంట్రీస్ ఫర్ అక్యూరసీ, కంప్లీట్నెస్ అండ్ కంప్లైంట్స్ విత్ ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరైతే మాన్యువల్ రివ్యూస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక కంపెనీకి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటాకి సంబంధించి మీరు మాన్యువల్ రివ్యూస్ అయితే కండక్ట్ చేసేసి సో ఇక కంపెనీ ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఆ డేటా ఉందా లేదని చెప్పేసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా వెరిఫై ద ఎలిజిబిలిటీ ఆఫ్ డేటా ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ మీట్స్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ పేమెంట్ బై ది సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డేటాని అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్గా యొక్క పేమెంట్ సిస్టమ్ సంబంధించి సో మీరు డేటాని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది గైస్. అదేవిధంగా క్రాస్ చెక్ డేటా అగెనిస్ట్ సోర్స్ డాక్యుమెంట్స్ అండ్ ఐడెంటిఫై ఎనీ డిస్క్రపెన్సెస్, అదేవిధంగా ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఐడెంటిఫై చేసేసి వాటిని అయితే క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, డిటర్మైన్ వెదర్ ద డేటా ఎంట్రీస్ fall within the scope of what can be proceed and paid by the system అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఓవరాల్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఏదైనా డేటాకు సంబంధించి ఎర్రర్స్ కావచ్చు, ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసేసి ఆ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మీరు డేటా ఎంట్రీకి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు సో మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ఆడిట్ రిజల్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎనీ డిస్క్రిపెన్సీస్ అండ్ రియాక్టివ్ యాక్షన్స్ టేకన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మీరు ప్రాపర్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో డేటా ఎంట్రీకి సంబంధించి ఇక్కడ డేటా ఎంట్రీ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మీరు రికమెండ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఎన్ష్యూర్ దట్ ఆల్ డాక్యుమెంటేషన్ అండ్ ఆడిట్ ట్రయల్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ మేనేజ్మెంట్ రివ్యూ అండ్ కంప్లైంట్స్ పర్పస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎప్పుడైతే మనకు మేనేజ్మెంట్ వాళ్ళు డేటాని రివ్యూ చేస్తారో అప్పటికి మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా సో రెడీగా ఉంచాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆడిట్కి సంబంధించి డేటా ఏదైతే వాళ్ళు రివ్యూ చేస్తారో సో దాన్ని అయితే మీరు రెడీగా ఉంచాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, ఏదైనా కంప్లైంట్స్ పర్పస్ కోసం అనమాట. అలాగే పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్ టు ఎన్హాన్స్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఆడిటింగ్ అండ్ డేటా వ్యాలిడేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దేనికి సంబంధించి అంటే ఆడిటింగ్ అలాగే డేటా వ్యాలిడేషన్కి సంబంధించి మీకు ప్రాపర్ స్కిల్స్ని అదేవిధంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ట్రైనింగ్ సెషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. అదేవిధంగా ఎంగేజ్ ఇన్ ద క్రాస్ ట్రైనింగ్ టు సపోర్ట్ వర్క్లోడ్ బ్యాలెన్స్ అండ్ అడాప్ట్ టు షిఫ్టింగ్ డిమాండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ టు ఇంక్రీజ్ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఓవరాల్గా మీరైతే ఇక కంపెనీ యొక్క డేటాని ఎంట్రీ చేయడము, అదేవిధంగా ఇక్కడ డేటా సో కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి క్రాస్ చెక్ చేయడము, వెరిఫై చేయడము సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరైతే కంగారు పడకండి. మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, ఏ డిగ్రీ ఇన్ ఏ రిలవెంట్ ఫీల్డ్ సచ్ యాజ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఎవరైతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
డిగ్రీలో ఈ యొక్క బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా పర్లేదు, ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా ప్రీవియస్గా డేటా ఎంట్రీకి సంబంధించి కావచ్చు, డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ సిమిలర్ జాబ్ రోల్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఎక్సలెంట్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, టీమ్ మెంబర్స్తో మింగిల్ అయ్యి వర్క్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఫెమిలారిటీ విత్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డేటా ప్రాసెసింగ్ సంబంధించి, ఆఫీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు సో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే అమెనబుల్ టు చేంజెస్ ఇన్ షెడ్యూల్ ఇంక్లూడింగ్ అవైలబిలిటీ ఫర్ డే షిఫ్ట్స్, మిడ్ షిఫ్ట్స్ అండ్ ఓవర్ నైట్ షిఫ్ట్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు డే షిఫ్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మిడ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, ఓవర్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి అంటే మీరు షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే నాన్ నెగోషియబుల్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టే, సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సో హై లెవెల్ ఆఫ్ అక్యూరసీ అంటే ఈ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అండ్ ఆఫీస్ సాఫ్ట్వేర్, మెయిన్గా ఎక్సెల్ అండ్ అలాగే డేటా బేసెస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు సో ఈ యొక్క హాలిడేస్లో కావచ్చు, వీకెండ్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు ఈ యొక్క కంపెనీ వచ్చేసి కాంప్రహెన్సివ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ లీవ్ క్రెడిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే క్వార్టర్లీ పర్క్స్ బాక్సెస్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టాఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇయర్లీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సూపర్ అండ్ ఎగ్జైటింగ్ మిడ్ ఇయర్ పార్టీస్ విత్ ఐటమ్ టు గివ్ అవే అండ్ క్యాష్ ప్రైజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎండ్లెస్ ఆపర్చునిటీస్, కెరీర్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇయర్లీ మీకు సో బేస్డ్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మీకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ చూడండి, we set up you up for success with a company provided PCR ల్యాప్టాప్ అండ్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. టెక్ ఆన్ వీల్స్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే పార్టిసిపెంట్ అండ్ జాయిన్ అవర్ సిఎస్ సోషల్ క్లబ్స్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ టు కనెక్ట్ విత్ కాలేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కెరీర్ గ్రోత్ అండ్ కనెక్షన్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అన్లిమిటెడ్ క్యాష్ ఇన్సెంటివ్స్ ఫర్ హైయర్డ్ రెఫరల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టు గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. క్రియేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్ అనేది ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీ యొక్క మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్లీ నేము, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, స్టేట్ ఆర్ ప్రొవిడెన్స్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ అలాగే వే డిడ్ యూ హియర్ అబౌట్ క్లౌడ్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేసి ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ పైన క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సైన్ ఇన్ అయితే అయిపోయి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసండి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్
అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.